వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 ఆఫ్ మై 20 days ఛాలెంజ్. సో ఈరోజు పొటాటో ప్యాన్ కేక్ అనొచ్చు, లేకపోతే ఫ్రిటర్స్ అనొచ్చు. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనకి కావాల్సింది కార్న్ స్టార్చ్, బటర్, చీజ్, ఆర్గానో, చిల్లీ పౌడర్ టు టేస్ట్, సాల్ట్ టు టేస్ట్, పొటాటోస్. మీరు పొటాటోస్ ముందే బాయిల్ చేసుకోండి. ఇంకా పెద్ద పెద్దగా ముక్కలు ఉన్న పొటాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనం స్మాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పొటాటోస్ని అన్నీ కట్ చేసుకున్నాక ఒక ఫోర్క్ తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇదిగోండి. సో మనకి పొటాటోస్ అంతా ఇలా స్మాష్ అయిపోతే మీకు ఇలా వస్తుంది ఒక డో టైప్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే కార్న్ స్టార్చ్ తీసుకొని పైన చల్లండి. సో మిక్స్ చేస్తూ ఉండండి. కార్న్ స్టార్చ్ చల్లినప్పుడల్లా మీకు స్పూన్తో అవ్వదు, స్పూన్తో అయితే చేసుకోండి, లేకపోతే చేతితో చేసుకోండి. సో మీరు కార్న్ స్టార్చ్ మొత్తం వేసేసుకోండి. స్పూన్ పక్కన పెట్టుకుంటే మీరు తీసుకొని కలుపుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇది మనకు ఒక డో లాగా కావాలి, అప్పుడే అవుతుంది. సో మీరు కార్న్ స్టార్చ్ పొటాటో కన్సిస్టెన్సీని చూసి వేసుకోండి. ఇది ఒక చపాతీ పిండి లాగా వచ్చేంత వరకు, డో వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక వాడిన స్పూన్ని మొత్తం కార్న్ స్టార్చ్ తీసేసి దానిపై నుంచి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టు టేస్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువద్దు. సో మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా టేస్ట్కి వేసుకోండి. సో ఇప్పుడు ఆరిగానో ఎక్కువ వేసుకోండి, ఇదే మెయిన్. సో లైక్ మీరు స్వీట్ అది కావాలంటే ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు షుగర్ వేసుకోండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ మీ డోని మొత్తం కలుపుకోండి లైక్ దిస్. సో మీరు కలుపుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు బేకింగ్ షీట్ తీసుకొని మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా మీరు బేకింగ్ షీట్ స్ప్రెడ్ చేసుకొని బేకింగ్ పేపర్. సో మనము ఫస్ట్ కార్న్ స్టార్చ్ తీసుకొని మొత్తం జల్లుకోండి, పిండి దానికి అంటుకోకుండా. సో లైక్ ఈవెన్గా ఇది స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండండి పైన అలా. సో నౌ మీరు తీసుకొని డో చిన్న చిన్న బాల్స్, ఇంత బాల్స్ లాగా తీసుకొని ఇలా కింద వేసుకోండి. దీంట్లో అలా మొత్తం బాల్స్ చేసేయండి. మీకు ఎన్ని బాల్స్ వస్తాయో అన్నీ చేసుకోండి. చేసి వీటిల్లో ఒక సర్కిల్ షేప్ వచ్చేంత వరకు పెట్టుకోండి. అదిగోండి. సో వీటిల్లో ఇలా చేసుకున్నాక కొంచెం చీజ్ తీసుకొని వాటిని మిడిల్లో ఇలా పెట్టుకున్నాక డోని మొత్తం ర్యాప్ చేసేసుకోండి. ర్యాప్ చేసేసుకున్నాక ఇలా. సో లైక్ మీకు ఒక సర్కిల్ ప్యాన్ కేక్ టైప్ ఆఫ్ వస్తుంది. అన్నిటిలో మధ్యలో కొంచెమే చీజ్ పెట్టుకోండి. ఈ చీజ్ని కూడా మీకు స్వీట్ కావాలంటే షుగర్లో కోట్ చేసుకొని పెట్టుకోవచ్చు చీజ్ని కూడా. సో తర్వాత ఎడ్జెస్ తీసుకొని వాటిని లోపలికి వెళ్ళినట్టు, లోపలే ఉండున్నట్టు లాక్ చేసేసినట్టు మనకి రావాలి. సో మీరు ఇలా షేప్ చేసుకున్నాక బటర్తో పాటు ఈ బేకింగ్ షీట్ని కూడా స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో బటర్ ఫస్ట్ అక్కడ పెట్టేసుకొని మీరు వీటిని తీసుకెళ్ళి ప్యాన్ హీట్ చేసుకొని హీట్ అవ్వినాక
సో ఈ బటర్లో ఆర్గానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసింది. సో లైక్ బటర్ వేసి మేక్ షూర్ మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు. సో హీట్ అయినాక మనం ప్యాన్ కేక్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. సో మనం మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టి తీసుకున్నాక ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఒక సైడ్ చేసుకుంటే వేరే సైడ్ కూడా అంతే. సో మనకి ఒక సైడ్ ఇలా 2 సైడ్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ లాగా అయిపోయినప్పుడు లెగ్స్ ప్లేట్ దెమ్. సో నౌ మీరు ఫ్రెష్ లెటర్స్ తీసుకొని ప్లేట్ మీద పెట్టుకొని స్లోలీ ప్లేట్ దెమ్ 1 by 1 like this. There you have it, your potato pancake or fritters. So now let's cut them open and see what they look like on the inside. There you have it, a potato pancakes or fritters. Guys, make sure to try this recipe and like, share, comment and subscribe, and make sure to follow for more interesting videos. Bye, see you guys tomorrow.